హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఆహా ఏము రుచి, మా ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు నిప్పట్లు తయారు చేసే విధం గురించి తెలుసుకుందాం. బియ్యం పిండి ఒక 1/2 కిలో, గ్రైండ్ చేసిన మిర్చి తగుపాలను, జీలకర్ర తగుపాలను, ఉప్పు తగుపాలను, బటర్ తగుపాలను, నువ్వులు తగుపాలను, కరివేపాకు తగుపాలను తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక నైస్ పేపర్ మీద నిప్పట్లను కొంచెం కొంచెం తట్టుకొని 1 by 1 పక్కన పెట్టుకోవాలను. పక్కన పెట్టుకున్న తర్వాత మనం తగుపాలను నూనె తీసుకొని 1 by 1 నూనెలో వేసి మెల్లిగా ఒక తెల్లటి పేపర్ మీద 1 by 1 పక్కన పెట్టాలి. వైట్ పేపర్ మీద పెట్టామనుకోండి, మనకు దానికి ఎటువంటి కలర్ ఉండదు. కాబట్టి ఈ వైట్ పేపర్కు ఆయిల్ అంటుకున్నా కూడా ఆ తర్వాత నిప్పట్లు తాజాగా కనపడతాయి. అదే న్యూస్ పేపర్ మీద వేసామనుకో, వాటి మీద కలర్ ఉంటుంది. ఆ కలర్ మళ్ళీ నిప్పట్లు కట్టుకుంటుంది. మనకు ఆరోగ్యానికి మంచిది కాదు, మనకు ఆరోగ్యానికి హానికరం. కనుక మన వైట్ పేపర్ల మీద వేస్తే స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి నిప్పట్లను తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు తినడానికి సాఫ్ట్గా, కొంచెం తినడానికి గరంగా కనపడుతుంది. మనం బటర్ వేసినామనుకోండి, నిప్పట్లు సాఫ్ట్గా రుచికరంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వేసి మనం తయారు చేసుకున్నాం అనుకోండి, బయట కొనుగోలు చేసే దానికన్నా ఇంట్లో చేసుకుంటే స్వచ్ఛంగా ఉంటుంది. మన శక్తి కొద్దికి ఎంత తక్కువ మోతాదులో చేసుకున్నా కూడా అంత పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంటుంది. కనుక మన ఇంటి వంట ఆహా ఏం రుచి అన్నట్లు స్వచ్ఛంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా మనము నిప్పట్లను మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.